पुलिस ने तुमकुंटा में जेवरात की दुकान यानी ज्वेलरी शॉप में चोरी की वारदात पेश आने वाले मामले को हल करते हुए मुलजिमान की गिरफ्तारी अमल में लाई। शामीरपेट पुलिस स्टेशन में डीसीपी कोटी रेड्डी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताई। वाज़ेह रहे कि रवा महीने की 7 तारीख यानी 7 अगस्त को ज़िला मेडचल के शामीरपेट पुलिस स्टेशन हुदूद के तहत तुमकुंटा में कृष्णा ज्वेलरी शॉप में चोरी की वारदात पेश आई थी। इस मौके पर मेडचल डीसीपी कोटी रेड्डी ने शामीरपेट पुलिस स्टेशन में मुनक़िदा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात का इंकशाफ किया। इन्होंने कहा कि 2 शातिर चोरों को गिरफ्तार कर लिया गया है, जबकि इस खसूस में मज़ीद 2 मुलजिमान अब भी पुलिस की गिरफ्त से मफरूर है। राजस्थान से ताल्लुक़ रखने वाले शंकर सिंह और जालम सिंह को हिरासत में ले लिया गया और मफरूर मुलजिमान की तलाश भी जारी है। डीसीपी कोटी रेड्डी ने कहा कि गिरफ्तार शुदा मुलजिमीन के कब्ज़े से 11.5 तोले सोने के जेवरात, 46 किलोग्राम सिल्वर के जेवरात यानी चांदी के जेवरात और एक मोटरसाइकिल, 2 मोबाइल फ़ोन्स को जब्त करते हुए मज़ीद तफ्तीश भी शुरू कर दी गई है। पेश है DTV9 की यह खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। సాయంత్రం ఇంకొక ఇద్దరు పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయడం ఉద్దేశంతో వాళ్ళు పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్ రాజస్థాన్ స్టేట్, A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ సింగ్ ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ అజారి సింగ్ 25 years రాజస్థాన్ స్టేట్, A4 జగన్ సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ 20 years రాజస్థాన్ స్టేట్. ఇందులో A2 A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2 A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక 2 రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ శామర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణా జ్యువెలరీస్లో 6-7 ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమీడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయడము. మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డీసీపీ గారు, మా అక్కడ ఏసీపీ పేటి బషీరాబాద్ రాములు, సిఐ, డిఐస్, క్రైమ్ టీమ్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము, అందరికీ గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సిపి సారు దీన్ని ప్రత్యేకంగా ఛాలెంజ్గా తీసుకొని డే టు డే మానిటర్ చేయడము, మమ్మల్ని అందరినీ గైడ్ చేయడము, దానివల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. ముఖ్యంగా ఇక్కడ మాకు నర్సింహులని డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ మొత్తానికి కూడా క్రైమ్స్ డీసీపీ గారు మన పక్కన ఉన్నారు. ఎంటైర్ సైబరాబాద్లో ఏ దొంగతనం జరిగినా కూడా వీరి ఆధ్వర్యంలో మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఆ నేరాన్ని బట్టి ఎవరు చేసినారు, ఏ స్టేట్ గ్యాంగ్ అని కూడా వాళ్ళు చెప్పగలటువంటి వాళ్ళకి సైంటిఫిక్ కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ ఉంటుంది. దాంట్లో వాళ్ళ టీమ్స్ అన్నిటి కూడా ఇందులో దించడము, మా డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ని కూడా వాళ్ళు ఆధ్వర్యంలో గైడ్ చేయడము జరిగింది. అంటే గతంలో కూడా చెప్పాము, మనకి శామర్పేట ఇదే పోలీస్ స్టేషన్లో రత్నాలయం టెంపుల్లో అయినప్పుడు కూడా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వాళ్ళు తప్పించుకోలేరు. సైబరాబాద్ కమిషనరేట్లో అంత యాక్టివ్గా ఎస్ఓటీ కానీ క్రైమ్స్ కానీ లోకల్ పోలీస్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి 1 రోజు 2 రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు దొరకడం అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నేరస్తులు ఇక్కడ
దొంగతనం చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు కటకటాల పాలు కావాల్సిందే. దానికి సంబంధించి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి. లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఈసారి కూడా కేవలం మనకి ఎక్కువ సీసీ కెమెరాలే మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కేసు డిటెక్షన్లో మనకి ఎక్కువ దాని మీద ఆధారపడడం. దాదాపు ఇక్కడి నుంచి 23-24 కిలోమీటర్లు వాళ్ళు అన్ని గల్లీలు తిరుగుకుంటూ పోయినా కూడా 1 by 1 రూల్ అవుట్ చేసుకుంటూ అప్ టు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీ వరకు కూడా దాన్ని చేంజ్ చేయడం జరిగింది.